ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ యోగ విలేజ్ లో ఆధ్యాత్మిక జ్ఞాన సదస్సు. పల్నాడు జిల్లా శ్రీ బుద్ధా పిరమిడ్ మరియు శ్రీ కార్తికేయ పిరమిడ్ ధ్యాన మందిరం 14వ వార్షికోత్సవ వేడుకలు. నిర్మల్ జిల్లా బోసి గ్రామంలోని జెడ్పీ సెకండరీ పాఠశాలలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. ప్రకాశం జిల్లా పోతవరం శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆధ్యాత్మిక సందేశ కార్యక్రమాలు. విజయవాడలో బ్రహ్మర్షి పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర. నిర్మల్ జిల్లా ఐకేపీ విఓఏల సమావేశంలో ఆత్మజ్ఞాన బోధన. ఇక వివరాల్లోకి వెళితే, విశాఖపట్నం బీచ్ రోడ్ ఆంధ్ర యూనివర్సిటీ యోగా విలేజ్ లో ఆధ్యాత్మిక జ్ఞాన సదస్సు కార్యక్రమం పిఎస్ఎస్ఎం వైజాగ్ ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ అల్లాబక్షు విచ్చేశారు. ఈ నేపథ్యంలో అల్లాబక్షు రామ్తా విజ్ఞానాన్ని బోధించారు. చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో 7 చక్రాల చైతన్యంపై అవగాహన కల్పించారు. అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. జీవన సహకారంతో ఉండేటట్లుగా మిమ్మల్ని తయారు చేసింది ఆ కుండలిని, ఆదిపరాశక్తి, ఆ అమ్మ శక్తి. ఎర్రటి కాంతితో మీ మణిపూరక చక్రాన్ని క్లీనప్ చేస్తున్నటువంటి ఆ కుండలిని దర్శించండి మిత్రులారా. దిస్ ఈజ్ మీ యువర్ ఎనర్జీ. ఇది మీ శక్తి. ఇది మనం ఎక్కడి నుంచో శక్తిని అడుక్కోవడం లేదు. ఎవరి దగ్గర నుంచో శక్తిని బిచ్చంగా వేయమనట్లేదు. మనదైన, మన సొంతదైన, మనమే అయినటువంటి మన శక్తిని మనం వర్కింగ్లోనికి తీసుకొని వస్తున్నాము. మన చక్రాసుని, మన చైతన్య చక్రాలని మనం పరిశుద్ధం చేసుకుంటున్నాము. ఒక పరిశుద్ధులుగా మారుతున్నాము. మన పిఎస్ఎస్ఎం అనేటువంటి ఒక మహావృక్షంలో ఎన్నో శాఖలు ఉన్నాయి. సేత్ విజ్ఞానము, నక్షత్ర మిత్రులు, రామ్తా విజ్ఞానము, అన్ని శాఖల యొక్క కలయిక. మన గురువు గారి కోరిక ఏంటంటే ప్రతి ఒక్కరు జ్ఞానం మొత్తం నేర్చుకోవాలి, అన్ని రకాల జ్ఞానాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరి మనసు ఏ జ్ఞానానికి కనెక్ట్ అవుతుందో, ఎవరి ఆత్మ ఏ జ్ఞానానికి ప్రతిస్పందిస్తుందో. అందుకని ఓషో గారు ఒకరు అడిగారు, సార్ మీరు ఒకటే ధ్యానం చెప్పొచ్చు కదా, ఎందుకు మీరు అన్ని చెప్పుకుంటూ వెళ్తారు అని చెప్పి ఓషో గారు ఒకరు అడిగినప్పుడు ఓషో గారు చెప్పిన సమాధానం ఏంటంటే, ఇన్ని రకాల ధ్యానాలు ఎందుకు చెప్తున్నారు అంటే దాంట్లో ఏదైనా ఒక్క. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం శ్రీ బుద్ధా పిరమిడ్ మరియు శ్రీ కార్తికేయ పిరమిడ్ ధ్యాన మందిరం 14వ వార్షికోత్సవ వేడుకలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాస్టర్స్ శ్రీనివాసరావు, గురునాథం, వెంకట్, రామారావు పిరమిడ్ మాస్టర్లు విచ్చేశారు. ఈ నేపథ్యంలో అతిథులు తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా వారి ధ్యాన మందిరాలలో జరిగే కార్యక్రమాలను వివరించారు. ఇటువంటి ధ్యాన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరు కావాల్సిందిగా అందరికీ పిలుపునిచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పత్రిజీ గారి మహిమ భావన మనం అంతా కూడా ఈరోజు ఈ శరీరంలో ఉన్నంతకాలం హాయిగా ఉండటం కోసం ఏం చేస్తే బాగుంటుందో అది మనకు అందించి చూపించారు. మరి దాన్ని మనం అందిపుచ్చుకొని చక్కగా మన వంతు మనం చేసుకోవాలి. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడికి ఏదొస్తుందో మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. కనుక ఇక్కడికి ఏమొస్తుంది, అది నిన్ను ముందుకు తీసుకెళ్తుందా, వెనక తీసుకెళ్తుందా అనేది ఎరుక మాత్రమే ఉంటుంది. యద్భావం తద్భవతి అని అంటాము, అన్నీ అంటాము, కానీ ఎరుక కోల్పోతాం. ఇక్కడ ఏముందో తెలియదు, దానికి మళ్ళీ కర్మ అంటాం, రకరకాలైనటువంటి భావోద్వేగాలు గురవుతుంటాం. దాన్ని గమనించుకుంటే చాలు. నిర్మల్ జిల్లా తానూరు మండలం బోసి గ్రామంలోని జెడ్పీ సెకండరీ పాఠశాలలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 1990 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా మాస్టర్ సాయిలు జ్ఞానదాతగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో సాయిలు ధ్యాన విశిష్టతను అందరికీ తెలియజేశారు. దివ్యమైన ఆత్మజ్ఞానాన్ని ఏ విధంగా పొందవచ్చో తెలియజేశారు. అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. భగవంతుడు ఖండిస్తే సృష్టిని చూడాలనుకుంటాడు, జ్ఞాని కాబట్టి దృష్టిలో పెట్టుకుంటాడు, దేవుడి దగ్గరికి పోతాడు. అడిగినావు బాబా అంటే అడిగినా అంటాడు. ఏమడిగినావంటే మా అమ్మ అన్నది బంగారు తొట్టెల మనమని చూడాలనుకున్నది అనగా తదస్తు అంటాడు. అంటే ఎన్ని వచ్చినాయి? బంగారం అనుకున్నాడు, బంగారం వచ్చింది. మనుమడు సంతానం వచ్చింది. చూడాలనుకున్నవి ఎట్లా చూస్తావు? కళ్ళు లేవు, కళ్ళు వచ్చినాయి. ఒకటే వరములో 3 లాభాలు వచ్చినాయి. అక్కడ 3 ఇస్తే పందేయ, మనిషే, కుక్కాయ. జ్ఞానం ఉంటే ఎన్నెన్నో లాభాలు పొందుతాం.
జ్ఞానం లేకపోతే ఎక్కడైనా ఆగిపోతాం. అందుకోసమే భక్తి అనేది మనకు అవసరం. తెనాలి రామలింగేశ్వరరావు పేట బృందావన్ పిరమిడ్ వార్షికోత్సవ వేడుకలు తెనాలి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాస్టర్ విజయలక్ష్మి విచ్చేశారు. ఈ నేపథ్యంలో విజయలక్ష్మి పురాణ గాథల్లోని ఆత్మజ్ఞాన సందేశాన్ని అందరికీ అందించారు. అనంతరం అందరి చేత ఆనాపానసతి ధ్యానం చేయించారు. ఇలా చేశాడు అని మనం అనుకుంటాం, కానీ ఆయన ఎందుకు చేశాడంటే వాళ్ళంతా త్రినేత్రులతో ఉన్నారు కదా, ఆయన కానీ ఏకలవ్యుడుగా ఉంటే అర్జునుడు ఓడిపోతాడు. కౌరవుల వైపు ద్రోణుడి వైపు ఏకలవ్యుడు ఉంటే ఇటు పాండవులు ఓడిపోతారు. అక్కడ ధర్మాన్ని రక్షించడానికి ధర్మం రక్షించే రక్షణ అని పెట్టుకున్నారు కదా, అందుకని అక్కడ ఏం చేశారు, ఆయన అలా రాకుండా చేశారు. ఇక్కడ ముఖ్యమంత్రి ఆపేశారు, అటు ఏకలవ్యుడిని ఆపేశారు. ఎందుకంటే పాండవుల వైపు విజయం కావాలి, కౌరవుల వైపు ఉంటే అధర్మంతో మనకి ప్రతిష్టాపన జరిగేది. ఆనాడు ద్రౌపది పాండవులు వాళ్ళందరూ జీవితాలు త్యాగం చేయబట్టి ధర్మ ప్రతిష్టాపన చేయబట్టి ఇప్పుడు ఈ ధర్మ మార్గంలో మనందరం పయనించడానికి మనకు పత్రిజీ గారు వచ్చి మనకు బాట వేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా అలంకన్పల్లి ఉషోదయ ఇంగ్లీష్ మీడియం మరియు జెడ్పీ హైస్కూల్లో ధ్యాన శిక్షణ తరగతుల కార్యక్రమం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ నారాయణ రెడ్డి జ్ఞానదాతగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు శాకాహార ధ్యాన విశిష్టతను బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ప్రకాశం జిల్లా పోతవరం శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆధ్యాత్మిక సందేశ కార్యక్రమం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ హిమబిందు జ్ఞాన బోధకులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యానంతో చైతన్యంతో సత్యాన్ని తెలుసుకోవచ్చని అద్భుతమైన సందేశాన్ని అందించారు. తరువాత అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఇది ప్రతి క్లాస్లో అడుగుతారు, ఎవరో తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ వినేది మన మనసు కాదు, మన చైతన్యం. ధ్యానం చేసేటప్పుడు మన చైతన్యం విస్తరించినప్పుడు మనం ఏ మాటలు అయితే వింటామో ఆ మాటలు సూటిగా మన లోపలికి. విజయవాడలో బ్రహ్మర్షి పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ రామ్మోహన్ నాయుడు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమం 13వ రోజులో భాగంగా ప్రజలందరినీ పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమానికి ఆహ్వానిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో పత్రిజీ శక్తి స్థలం నుండి వచ్చిన అఖండ జ్యోతిని దర్శించుకొని నినాదాలతో ఎంతో ఉత్సాహంగా ఆ జ్యోతికి స్వాగతం పలికారు. కూడా అద్భుతంగా సహకరిస్తున్నారు. మీ అందరూ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియపరుస్తూ మరి ఆ కార్యక్రమానికి అందరూ కూడా తప్పనిసరిగా రావాల్సిందిగా మరి ఒకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. గురువు గారి యొక్క సంకల్ప బలంతో కోట్లాది మంది మాంసాహారం మానేసి ధ్యానం చేస్తూ అందరూ పిరమిడ్ల నిర్మాణం చేసుకుని మరి ప్రతి వీలైనప్పుడు శాకాహార ర్యాలీలు చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారు? అందరూ బాగుండాలని చేస్తున్నారు. ఇది గమనించుకుని వస్తే భూమి శాంతిస్తుంది, ఈ భూమి మీద ఉండడానికి స్థానం ఉంటుంది. మీరందరూ కూడా కర్తాలు తప్పనిసరి వారికి రావాల్సిందిగా. మరి నిర్మల్ జిల్లా భైంసాలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఐకేపీ విఓఏల సమావేశంలో భాగంగా మాస్టర్ సాయిలు జ్ఞానదాతగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో సాయిలు ధ్యాన విశిష్టతను తెలియచేసి అందరికీ చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఇంకా 10 seconds 2 నిమిషాల ధ్యానం సరిపోతుంది. ఇలా ఉంటుందని అవగాహన కనిపించడం ఈ రోజు నుంచి మీరు మొదలు పెట్టారు. 10 9 8 7 6 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. కళ్ళు తెరుచుకో, చిరునవ్వుతో మన చేతులు చూసుకున్నాం. మన చేసిన ధ్యానానికి ఒకసారి గట్టి క్లాప్ ఉంటుంది.
సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్ మున్సిపల్ స్కూల్లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా కాశీ విశ్వనాథ్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక సాధనతో పురోగతిని ఏ విధంగా సాధించాలో తెలియజేశారు. అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. సామూహిక ధ్యానం చేయించారు. నిన్నటి రోజుకి ఉండే యొక్క ఇబ్బందుల పరిస్థితులన్నీ ఈ రోజు తీసుకురాదు. నిన్నటి రోజు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో, ఎంత ఆనందంగా ఉన్నావో, అటువంటి క్షణాలు ఏమైనా ఉంటే అవి ఈ రోజుకి మీరు క్యారీ చేయండి. ఈ వర్తమానంగా క్యారీ చేయాలి. నువ్వు గతానికి దుఃఖానికి సంబంధించిన క్యారీ ఈ క్షణంలో చేసినావు అనుకో, ఈ క్షణం కూడా నీకు దుఃఖం అయిపోతుంది. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా భగవద్గీత జ్ఞాన ప్రవచకులు వెంకటేష్ విచ్చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ భగవద్గీతలోని శ్లోకాలు, వాటి అర్థాలను కథల రూపంలో అద్భుతమైన భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఒక పాఠశాల మాదిరి ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి కష్టాలు కానీ నష్టాలు కానీ మనలో ఉండేటువంటి ఆ యొక్క ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఆ సుఖాలకు సంబంధించినటువంటి అభిరుచులు కానీ ప్రతిదీ కూడా అన్నిటితో కూడా మనము నేర్చుకోవాలి. ఏది నేర్చుకోవాలా? ధ్యాన సాధనలో పరిపక్వత చెందడానికి మనము సాధనగా ఉపయోగించుకోవాలి. రంగారెడ్డి జిల్లా కర్తాల్ కైలాస్పురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ పిరమిడ్ ప్రాంగణంలో 3 రోజుల పాటు ఉచిత సర్టిఫికేట్ కోర్స్ అయిన ఇన్నర్ అడ్వెంచర్స్ యూత్ కార్యక్రమం ధ్యాన ఉస్మానియా వస్తేక ఫౌండేషన్ మరియు పిఎంసి ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 25, 26, 27 తేదీలలో జరగనుంది. ఆత్మజ్ఞాన సందేశం మరియు శాకాహార ర్యాలీ కార్యక్రమం టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 26వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. శాకాహార ర్యాలీ టంగుటూరి ప్రకాశం విగ్రహం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. నిర్మల్ జిల్లా భైంసాలో ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం కార్యక్రమం పిఎస్ఎస్ఎం భైంసా ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 24వ తేదీ శుక్రవారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా బ్రహ్మర్షి తట్టవర్తి వీరరాఘవరావు గారు పాల్గొననున్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేద వ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో 2 రోజుల ఉచిత బ్రహ్మోపదేశం కార్యక్రమాన్ని వింజమూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 26వ తేదీ ఆదివారం నాడు, 27వ తేదీ సోమవారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బ్రహ్మర్షి భిక్షమయ్య గురూజీ పాల్గొననున్నారు. టీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్య దర్శనం. నమస్కారం.